బీపీలు షుగర్లు అల్సర్లు తెచ్చిన పార్టీ. అందరికీ బీపీలు షుగర్లు బ్రహ్మాండంగా వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమన్నా మాజీ అనాలనా రిజైన్ చేస్తున్నారు కదా. రీజన్ ఎందుకు చేస్తాను నేను? అన్యాయం చేస్తుందండి. నేను పార్టీ చేస్తలేదు కదా. వాళ్ళు సస్పెండ్ చేసేదాకా ఎందుకన్నా? వాన్ బ్యాడ్ లక్గా నన్ను సస్పెండ్ చేసిండా, వదిలేసిన పతంగి లెక్క తిరుగుతా. కాదని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఉండగలుగుతామా రాజకీయాలల్లో? ఉన్న నిజాలు బయట పెడతా. ఎవరు సపోర్ట్ చేస్తలే మేము. సపోర్ట్ చేసేవాడు అంటే నిన్నమ్మడ పార్టీలోకి వచ్చినాడు కదా, ఇది మా పార్టీ కాదన్నా. రేవంత్ అన్నని 2014లో నువ్వే శిలాపలకం చేయించినావు అని కొట్లాడతాడు అనుకున్నాం, కానీ మా లాంటి వాళ్ళని ముంచుతాడని మాకు తెలియలే. నాకు రేవంత్ అన్న నచ్చాడు 100%. కార్యకర్తలను ఎప్పుడు కూడా చెప్పులు లెక్కనే చూస్తాడు. కుల రాజకీయాలు ఏమైనా జరుగుతుందన్న కాంగ్రెస్? ఎందుకు జరిగాయి? బరాబర్ జరుగుతాయి. పక్క రాష్ట్రంలో మంగళాయన కదా సీఎం, ఈ రాష్ట్రంలో మంగళూరుల పరిస్థితి ఏంది? ప్రియాంక రెడ్డిని చంపిన వాళ్ళని విత్ ఇన్ 10 days లో చంపేసారు. శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు చంపుతలేరు? అగ్రకులమన 26 ఏళ్ల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఖర్గే గారితో మంచి రిలేషన్స్ ఉండేవి. మీరు ఎప్పుడు ఇది హైకమాండ్ తీసుకుపోదాము అని? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ చెప్పిన ఓసారి టికెట్, అసలు ఓసారి మేము ఎమ్మెల్యే టికెట్ వచ్చి గెలిచినాక కూడా అసలు నేను ఎమ్మెల్యే అయినా అనుకోవాలి, కానీ అయితమని నా నమ్మకం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఉస్మాన్ యూనివర్సిటీలో 9 మందికి పదవులు ఇచ్చింది. ఇలా మన పార్టీ ఎవరికి ఇచ్చింది? ఇలా మీ సొంత పైసలు పెట్టుకొని ఏమి ఇచ్చింది కాంగ్రెస్ అంతగానం? కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్కి మేము చాలా ఇచ్చాం. మీరు లీడర్ అంటారా, మిమ్మల్ని మీరు పొలిటీషియన్గా అనుకుంటారా? మంచి నాయకుడిని అనుకుంటున్నాను నేనైతే. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి జెండాలు తెచ్చినప్పుడు మీ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారా? టైం వచ్చినప్పుడు కొడతారు. కేసీఆర్నే కొట్టిరు, ఇక కొట్టడం పెద్ద ఇష్యూ. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే తెలంగాణలో అయ్యేది రాహుల్ గాంధీకి సగం తెలియదు. సగం కాదు, 99% తెలియదు. రాహుల్ గాంధీ గారిని పిఎం చేద్దాం అంటారు, కానీ వాళ్ళకి పిఎం సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి వర్కౌట్ అవుతలే. కానీ పిఎం అయ్యే యోగం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలలో చనిపోతున్నారు. రేవంత్ అన్న, ఉత్తమ్ అన్న, బట్టి అన్న, ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? ఎందుకు? ఉత్తమ్ అన్న, బట్టి అన్న. సీఎం నా సీఎం ఎందుకు అవుతాడా? దేశంలో ఏ సీఎంని తిట్టలే, నిన్న అంతమంది తిట్టిరు. కాంగ్రెస్ ఉన్నప్పుడు నా గుండె మీద చెయ్యి వేసుకొని పండుకున్నా నేను. అదే హస్తము ఢిల్లీ నుంచి హ్యాండ్ ఇచ్చేసి ఏం చేస్తాను? నాకేం లేదు పోనీకి. ఓకే, నేను వేరే కాడ జైలు వీరన్న ఎవరన్నా మీరు? కేసీఆర్ పరిపాలన కూడా పిఎస్లో ఎప్పుడన్నా సీన్ అన్న అనుకుంటే పార్టీకే ఇట్లా వెళ్ళిపోతాడు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి చేంజ్గా అని చెప్పేసి అంటున్నావంటే. అంబేద్కర్ విగ్రహం ఏదైతే మన టేబుల్ మీద ఉందో అది తీసేసి మంచి పోస్ట్ ఇప్పిస్తాం. అంబేద్కర్ విగ్రహం అయితే తీసేది లేదని ఎవరు చెప్పినా తీయరు. ఎవ్వరు చెప్పినా కాదు, ఎవ్వరు చెప్పినా తీయరు. రాహుల్ గాంధీ చెప్పినా తీయరు. రాహుల్ గాంధీ చెప్పినారు.